నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమన్. నేను చాలా ఈజీగా ఇండియా మ్యాప్ ని డ్రాయింగ్ చేసి చూపిస్తాను. నేను ఇండియా మ్యాప్ డ్రాయింగ్ చేయాలంటే కొంచెం కష్టమే, కానీ మన ఛానల్లో చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఎల్కేజీ స్టూడెంట్ కూడా చాలా ఈజీగా డ్రాయింగ్ చేస్తారు. ఇండియా మ్యాప్ డ్రాయింగ్ చేయమంటే చాలా మంది తడబడతారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలి అనేది కన్ఫ్యూజన్ గా ఉంటది వాళ్ళకి. నేను మన ఇండియా మ్యాప్ ని 4 భాగాలుగా విభజించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుడివైపు, ఎడమవైపు, పై భాగం, కింద భాగం 4 భాగాలుగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఈ 4 భాగాలను మనం నేర్చుకొని జీవితాంతం ఎక్కడైనా మీరు ఇండియా మ్యాప్ డ్రాయింగ్ చేయాలంటే చాలా ఈజీగా డ్రాయింగ్ చేస్తారు. ఈ 2 లైన్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఈ కుడి భాగం నుంచి మొదలు పెడతాం. ఇండియా మ్యాప్ ని సింపుల్ గా మనం ఈ విధంగా బ్రాకెట్ పెట్టి ఇక్కడ నుంచి మనం కొంచెం బెండ్ చేస్తూ వి ఆకారంలో పెట్టి ఇక్కడ నుంచి మనం కొంచెం పెద్దగా వి షేప్ లో పెట్టి ఇక్కడ నుంచి డౌన్ కి కలిపేద్దాం. కుడి భాగం అయితే మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాం. ఇది మీరు 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నుంచి ఇండియా ఎడమ భాగాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాము. ఇది కూడా 2 సార్లు ప్రాక్టీస్ చేసి పక్కన పెట్టండి. పక్కన అంటే బీరో పైన, సోఫా పైన, బెడ్ పైన కాదు, మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఇవన్నీ మనం ఒకసారి అటెంప్ట్ చేద్దాం. చాలా ఈజీగా మనం 4 భాగాన్ని కుడి, ఎడమ, అలాగే పై భాగము, కింద భాగాన్ని కలిపి మనం ఫైనల్ గా ఇండియా మ్యాప్ ని డ్రాయింగ్ చేసుకుందాము. ఎడమ భాగాన్ని కూడా మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము. ఇండియా మ్యాప్ లో ఎడమ భాగం, కుడి భాగాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాం. మీ 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు పై భాగం, కింద భాగాన్ని మనం డ్రాయింగ్ చేసుకుందాము. ఈ లైన్స్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇక్కడ కూడా మనం 2 లైన్లు గీసేసుకున్నాము. లైన్లు ఇంపార్టెంట్. మన ఇండియా మ్యాప్ పై భాగం అలాగే కింది భాగాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాం. పై భాగంతో మొదలు పెడతాం. ఇక్కడ నుంచి మనం కొంచెం ట్రయాంగిల్ షేప్ లో మనం డ్రాయింగ్ చేసుకొని ఇక్కడ వచ్చి ఫేస్ కొంచెం పెద్దగా ఉన్నట్టు మనం సి షేప్ లో పెట్టి ఇక్కడ నుంచి కొంచెం కొమ్ము మాదిరిగా ఉంటది కదా ఫ్రెండ్స్, ఆ విధంగా మనం డ్రాయింగ్ చేసుకొని ఇక్కడ నుంచి వెనుక భాగం ఫేస్ ని మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటాము. ఇక్కడికి వచ్చి ఈ విధంగా మనం కలిపేసుకుందాం. ఇది కూడా 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నుంచి మన ఇండియా మ్యాప్ కింద భాగాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాము. ట్రయాంగిల్ షేప్ లో కొంచెం మనం వి షేప్ లో పెట్టి ఇక్కడ నుంచి ఇలా కలిపేద్దాం. ఇది కూడా మీరు 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేశాక ఫైనల్ గా మనం స్క్వేర్ బాక్స్ పెట్టి దాంట్లో ఇండియా మ్యాప్ ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాము. అటువైపు కుడి భాగము, ఎడమ భాగము, పై భాగము, కింది భాగాన్ని బాగా మీరు 2 సార్లు ప్రాక్టీస్ చేశారు అనుకుంటున్నాను. ఫైనల్ గా మనం డ్రాయింగ్ చేసేద్దాం. ముందుగా మనం ప్రాక్టీస్ చేసిన 4 భాగాలను ఈ స్క్వేర్ బాక్స్ కి కలిపేద్దాము. ఇక్కడ నుంచి మనం కుడి భాగాన్ని కలిపేద్దాము. చాలా ఈజీగా మనం ఇండియా మ్యాప్ ని డ్రాయింగ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో మీరు సోషల్ మీడియాలో ఎక్కడ వెతికినా దొరకదు. ఈ విధంగా మనం కుడి భాగాన్ని కలిపేసుకున్నాము. ఇక్కడ నుంచి ఎడమ భాగాన్ని డ్రాయింగ్ చేసుకుందాము. వీడియో అర్థం కాకపోతే ఒకసారి కాకపోతే 2 సార్లు చూడండి, కానీ పర్ఫెక్ట్గా మనం డ్రాయింగ్ చేసుకుందాము. ఈ విధంగా మనం ఇప్పుడు ఎడమ భాగాన్ని చాలా ఈజీగా కలిపేసుకుంటున్నాము. ఇక్కడ నుంచి పై భాగాన్ని డ్రాయింగ్ చేసుకుంటున్నాము. చూడండి, చాలా సింపుల్ గా మనం 4 భాగాలుగా డ్రాయింగ్ విభజించి మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ డ్రాయింగ్ మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా డ్రాయింగ్ చేయమంటే చాలా డ్రాయింగ్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం కింద భాగాన్ని కలిపేద్దాము. చాలా ఈజీగా డ్రాయింగ్ చేసాం కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ లైన్స్ 2 ఇలానే ఉండనివ్వండి. ఈ 2 లైన్స్ ని చెరిపేయండి. స్క్వేర్ బాక్స్ లో మనం 2 లైన్లు అయితే చెరిపేసాము. పై భాగంలో కాషాయం రంగు వేసుకోండి, కింది భాగంలో మీరు ఆకుపచ్చ రంగు వేసుకోండి. ఇక్కడ మనం తెలుపు రంగు వేసుకొని మధ్యలో మనం అశోక చక్రాన్ని గుండ్రంగా డ్రాయింగ్ చేసుకుందాము. మధ్యలో చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం అశోక చక్రాన్ని డ్రాయింగ్ చేసుకున్నాము. ఇంకొక లేఅవుట్ ని కూడా మనం డ్రాయింగ్ చేసుకుందాము. అశోక చక్రం కొంచెం అందంగా కనిపించడానికి ఈ విధంగా మనం అవుట్ లైన్ కూడా డ్రాయింగ్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి మనం 24 గీతల్ని మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాము. చాలా సింపుల్ గా మనం 4 భాగాలుగా విభజించి మన ఇండియా మ్యాప్ ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము. ఈ విధంగా మిగిలిన మధ్య భాగంలో మీరు లెక్క పెట్టి 24 అశోక చక్రంలో మధ్యలో ఉండే లైన్స్ ని డ్రాయింగ్ చేసుకోండి. ఫైనల్ గా మనం చాలా ఈజీగా ఇండియా మ్యాప్ ని 4 భాగాలుగా ప్రాక్టీస్ చేసి స్క్వేర్ బాక్స్ తో మనం ఈ విధంగా సింపుల్ గా మన ఇండియా మ్యాప్ ని డ్రాయింగ్ చేసుకున్నాము. ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే లైఫ్ లాంగ్ మీకు గుర్తుండిపోద్ది. ఇండియా మ్యాప్ ని ఎక్కడైనా డ్రాయింగ్ చేయాలంటే చిటికలో డ్రాయింగ్ చేస్తారు మీరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.